ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉద్యోగుల నిర్లక్ష్యంపై కొత్త ప్రభుత్వం ఆగ్రహం అండి. ఇవన్నీ నిలిపివేత. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. దయచేసి వీడియోకి లైక్ చేయండి. రేషన్లో పేదలకు ఇచ్చే పంచదార, అంగన్వాడీలకు ఇచ్చే కందిపప్పు నూనె ఏది చూసినా, ఏ ప్యాకెట్ చూసినా 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు తక్కువ బరువు ఉన్నాయండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైన వాస్తవం ఇది. తర్వాత మంగళగిరిలో కూడా తనిఖీ చేయించారు. అక్కడ కూడా నిర్దేశిత ప్రమాణం కంటే తక్కువ తూకం ఉన్నట్టు తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీని అయితే నిలిపివేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజులుగా సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇది భారీ కుంభకోణమని, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అంతకుముందు విజయవాడలోని పౌర సరఫరాల శాఖ కమిషనరేట్లో ఆయన అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొంతమంది ఆ మాత్రం కూడా తేడా ఉండదా అని సమర్థించుకుంటున్నారండి. కొత్త ప్రభుత్వం, అందులోనూ మంత్రి రంగంలోకి దిగి తనిఖీలు చేయగా ఒక్కో ప్యాకెట్ 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉన్నట్లు బయటపడింది. అధికారులు అదేమంత పెద్ద విషయం అన్నట్టు వ్యవహరిస్తున్నారట. ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటప్పుడు ఆ మాత్రం తేడా ఉండదా అంటూ సమర్థించుకోవడం వారికే చెల్లుతుందని చెప్తున్నారు. ఒక్క తెనాలిలోనే ఇలా ఉంటుందా, మిగిలిన చోట్ల కూడా ఇలాగే ఉంటుందా అని మంత్రి అధికారులను అయితే ప్రశ్నిస్తే వారి నుంచి సరైన సమాధానం రాలేదట. సో దీంతో మంగళగిరిలోనూ తనిఖీ చేయించాలని అయితే ఆదేశించారు. తనిఖీ చేయగా అక్కడ కూడా తక్కువ తూకంగానే ఉన్నట్టు వెల్లడైంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉద్యోగుల నిర్లక్ష్యం అని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ దోపిడీ అనే చెప్తున్నారు. రాష్ట్రంలో పౌర సరఫరాల శాఖ ద్వారా అయితే పేదలకు ఇచ్చే రేషన్ నుంచి అంగన్వాడీ, వసతి గృహాలకు సరఫరా చేసే నిత్యావసరాల సరఫరాలలోనూ భారీ ఎత్తున దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు. తూకం ఒక్కటే కాదు, ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది. ఇదంతా అధికారులకు తెలియదేం కాదు. వారు సకారంతో అంటే వారి సహకారంతోనే రాజ్యంగా 5 ఏళ్ల నుంచి అయితే ఇది సాగుతుందని చెప్తున్నారు. పామాయిలు, అలాగే కందిపప్పు సరఫరాల్లో కూడా 200 కోట్లకు పైగా దోపిడీ జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో డీలర్లకు సరఫరా చేసే బియ్యం బస్తాల్లో కూడా తూకంలో భారీ తేడా ఉంటుంది. తూకం లేకుండానే ఒక్కొక్క బస్తా 50 కిలోల లెక్కన పంపిస్తున్నారట. వాస్తవానికి 5 నుంచి 8 కిలోల వరకు తూకం అక్కడ తగ్గుతోందని చెప్తున్నారు. అయినా అధికారులు బెదిరింపులు, వేధింపులతో డీలర్లు నోరు మెదపడం లేదట. 5 ఏళ్లలో పౌర సరఫరాల శాఖలో 100 కోట్ల కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, వీటన్నిటిపైన కూడా కొత్త ప్రభుత్వం విచారణ చేయిస్తే మరెన్నో వాస్తవాలు కూడా ఇప్పటికిప్పుడు బయటకు వస్తాయని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్. సో మొత్తాన్ని మనం చూసుకోవచ్చు. ఈ విధంగా పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ. సో ప్రతి ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాములు పామ్ ఆయిల్ అయితేనేమి, చక్కెర అయితేనేమి, ఇవి కందిపప్పు అయితేనేమి, గోదాములు అయితే ఏవైనా కావచ్చు ఫ్రెండ్స్, అవి 50 నుంచి 100 గ్రాములు తక్కువే ఉంటున్నాయి అని మంత్రి మనోహర్ తనిఖీల్లో బయటపడింది. వైనము రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రస్తుతానికి నిలిపివేసి వారంలో గల సమగ్ర విచారణ అయితే చేపడతాము. సో లేకుంటే ప్రక్షాళన అయినా చేపడతాము ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన ప్రభుత్వం అండి. ఇవన్నీ ప్రస్తుతానికైతే నిలిపివేయడం జరిగిందట. సో మరి చూడాలి. ఈ విధంగా అక్రమాలు అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్.